హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎగ్ కర్రీ అండి, ఎగ్ మసాలా కర్రీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి లేదా జీరా రైస్, పలావ్ రెండింటిలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. నేను ఇక్కడ గుడ్లు తీసుకున్నాను. ఒక 10 to 15 మినిట్స్ ఉడకపెట్టేసుకొని వాటిని పైన తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి మసాలా కర్రీస్కి, ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో ఒక 2 లవంగాలు, చెక్క, అలానే ఒక ఇలాచీ వేసాను. అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆనియన్, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 టమాటో తీసుకొని ఇలాగా కొద్దిగా మగ్గపెట్టాను. ఇది లైట్గా రోస్ట్ చేస్తూ ఉండండి మూత పెట్టి. ఆనియన్, టొమాటో మగ్గిన తర్వాత మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుతూ ఉండండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఒక 10 జీడిపప్పులు తీసుకొని దానిలో వేసేసాను. ఇంకా ఆనియన్, టమాటో పూర్తిగా మగ్గేదాకా లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత కొద్దిగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుంటున్నానండి నేను. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్, ఇలాగా సన్నగా చాప్ చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసారండి. అది లైట్గా రోస్ట్ చేయండి. అది కొద్దిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పుతున్నాను. గంటతో తిప్పండి. ఆనియన్ మగ్గడానికి ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. వేసిన తర్వాత ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకుని ఒక టొమాటో తీసుకుని అది కూడా వేసి మిక్స్ చేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ టొమాటో ఇవన్నీ బాగా ఫైన్ పేస్ట్గా మగ్గేదాకా ఉంచండి. మూత తీసి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. కొద్దిగా నేను 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్, టొమాటో అలానే మసాలాలని వీటన్నిటిని దీనిలో వేసి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి దీనిలోని ఒక 2 స్పూన్స్ ధనియా పౌడరు, ఒక 1 స్పూన్ కారము, అలానే 1/2 స్పూన్ జీరా పౌడరు, అలానే ఒక 1/2 స్పూను గరం మసాలా ఇవన్నీ వేసి మిక్స్ చేసి మనకి కన్సిస్టెన్సీకి కావాల్సినంత కన్సిస్టెన్సీకి కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేయండి. కారము, ధనియా పౌడరు 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేస్తున్నాను. అలానే 1/2 స్పూన్ జీరా పౌడరు, ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడరు, అలానే ఒక 1/2 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి మిక్స్ చేయండి.
మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ కొద్దిగా వాటర్ పోసి మగ్గనివ్వండి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా ఉడకనివ్వండి. ఒక 5 to 10 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. ఇలాగా ఈ మిశ్రమం అంతా దగ్గరకు వచ్చి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కొద్దిగా మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. టైంలో కొద్దిగా సాల్ట్ చూడండి, సాల్ట్ చాలకపోతే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఈ ఉడకపెట్టిన ఎగ్ని ఒక ఎగ్ని 2 ముక్కలుగా చేసుకోవాలండి. ఆ కట్ చేసుకున్న ఎగ్లన్నిటిని ఈ మిశ్రమంలో వేసేయాలి. ఎగ్గులు వేసిన తర్వాత వీటిని గంటతో తిప్పొద్దు. తిప్పితే ఈ మధ్యలో ఉన్న ఎల్లో కూడా ఊడి వచ్చేస్తుందండి. అలానే ఉంచేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఈ విధంగా ఈ రసాన్ని అంతా ఎగ్గుల మీదకి వేసేసేయండి. అంతేకాని లోపల మధ్యలో పెట్టి తిప్పకూడదు. తిప్పితే ఇవన్నీ ఎగ్గు ఇరిగిపోతాయి, లేదంటే ఆ ఎల్లో అంతా బయటికి వస్తుంది. అలా చేయకుండా అలానే ఉంచేసేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఇలాగ బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా ఉప్పు చూడండి, సరిపోతే కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసేసేయండి. ఈ విధంగా మనకి ఎగ్ మసాలా కర్రీ రెడీ అవుతుందండి. ముందుగా చెప్పినట్టు అన్నంలోకి చాలా బాగుంటుంది. అలానే చపాతీల్లోకైనా, బిర్యానీలోకి, పలావ్లోకి లేదా జీరా రైస్లోకి చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.